మిమ్మల్నెపర్తి నమ్ముతుంది అసలెందుకు నమ్మాలంట అంది మైథిలి దీవిలో బఠానీలు నవ్వులు. నీకు తెలీదే, ప్రేమనేది పవిత్రం శాశ్వతం, అది స్వార్థం కోరదు అన్నాడు దిలీప్ వాసా పుటలెగరేస్తూ. ఏడిషా, ప్రేమంటావు గదా, మీ నాన్న రేవు అన్న కాదు కూడదం, ఇవాళ ప్రేమించిన దాన్ని పెళ్లాడగలవురా? మమ్మల్నంత వెర్రి వెధవల్ని చెయ్యకు. అమ్మయ్యేది బాబయ్యేది అమరమైన ప్రేమ కన్నానా? అంతగా కావలిస్తే అడుక్కు తింటాం అంటూ బుసలు కొట్టాడు దిలీప్. ఎందుకురా అలా శివమెత్తిపోతావ్? కబుర్లు చెప్పినట్టు కాదు. నువ్వు ప్రేమించే దానికి నువ్వు ఇచ్చే హామీ, నువ్వు చూపించే సుఖం అడుక్కు తినడమేనా? ఓ రే, నే చెప్తా విను. మీరందరూ కవులు, స్వర్గలోకాలు, స్వప్నలోకాలు తప్ప మీకింకోటి తెలీదు. మీకేం కాలు మీద కాలేసుకుని ఓట్లో దుమ్మేసుకుని కూచోగలరు. నిన్ను నమ్మిన ఆడదాన్ని నోట్లో దుమ్ము కూడా వేసుకోనివ్వరు నీలాంటి పెద్ద మనుషులే రేపు. బావుంది, ఎంతో బావుంది నీ ఉపన్యాసం. బఠానీలు పూర్తిగా తినే మైథిలి పకపక నవ్వింది. ఉడుక్కుంటావెందుకురా? ఓ కొన్ము మీద కుదురుగా కూచున్న రెక్కల్లేని పిట్టని అక్కడ్నుంచి దూకమని చెప్పి ఆ దూకవలసిన చోట కొమ్మకి బదులుగా కొమ్మ యొక్క బొమ్మని చూపిస్తే పిట్ట ఎలా వస్తుందిరా? తండ్రి చాటున ఉన్న ఆ అమ్మాయి అంతే. ఈ ప్రేసులు నిరాశలు హృదయాలు వాస్తవిక జీవితంలో దిలీప్కి చిరాకేసింది. మత ప్రవక్తలాగా మైథిలి ఉపన్యసిస్తుంటే వాన్ అన్నాడు చిరాకు ప్రకటిస్తూ. మైథిలి పూరుకుంది. ఒక నిమిషం ఎవరూ మాట్లాడలేదు. ఓరేయ్ తమ్ముడూ, అదుగో ఆ తెల్లమాటు వెడుతోంది చూశావు? ఆ మాటు మీద ఓ చిన్న మసిబారిన దీపం బుడ్డిలాంటి మొహం ఉంది. దాని కథ చెప్పనా? దాని పేరు రామదాసు. దిలీప్ మాట్లాడలేదు. పోతున్న వ్యక్తిని చూశాడు. అతన్ని గుర్తుపట్టలేకపోయాడు. మైథిలి మాత్రం మామూలు ఉత్సాహంతోనే నాగడం మొదలుపెట్టింది. నేను బస్సెక్కాను. ఏడాది క్రితం ఈ రామదాసు అందులో ఎక్కాడు. బస్సు వెడుతుండగా కండక్టరుతో సరసం ఆడాడు. జోక్ బావుందని, అది వేసింది తోటి మానవుడేవని నేను పకాలున నవ్వాను. ఓరేయ్ అబ్బాయ్, బస్సు దిగేలోపున దాదాపు 200 జోక్సు చెప్పాడు జనాంతికంగా. అంతసేపు వన్ను చూపులతో తూట్లు పొడిచేస్తూనే ఉన్నాడు. ఇంకో రోజు మళ్లీ కనబడ్డాడు బస్సులో. ఆ మర్నాడు బీచిలో, మూడోవాడు సినిమాలో, నాలుగోవాటి నుంచి వేనెక్కడికెడితే అక్కడే సిద్ధమయ్యేవాడు. నేనేదైనా వస్తువుకేసి చూడబోతే ఆ చూడబడబోయే వస్తువుకి నా కంటికి మధ్య నిలబడేవాడు ఈకిలిస్తూ. దిలీపికి కోపం వచ్చింది వాడిమీద. ఎవడేవాడు అన్నాడు. ఏం తంతావా వాడిని? తాకపోతే ఏమిటి మరి? నువ్వు మీ మధుబాల అనబడే సరోజని తరమచ్చా? ఒళ్ళు మండింది. దిలీప్, అది అలా చెప్పు. చూడబడ్డం తరమబడ్డం నీకిష్టమే అన్నమా? చప్ నోర్ముయ్. కథ వినరా అంటే? ఏం ఇంక చూసుకో తమాషా. తన కాలేజీ ఆఖరి పీరీదు. రోజూ ఎగేసి నా కాలేజీ వదిలే టైంకి హాజరయ్యేవాడు. మా హాస్టలు దాకా దిగబెట్టేవారు. ఒకవేళ నాకేదైనా ఆలస్యమైతే ఓపిగ్గా కూర్చునేవాడు పాపం. హారివీడి విస్త్రీ చెయ్యా. చేద్దుగాని విను. ఓమాటు బీచిలో టైన్ అడిగాడు. చెప్పాను మనిషనుకుని. అంతే, కొంప మునిగింది. మరునాడు పెద్ద ఉత్తరం వచ్చింది. పెద్ద నీలంరంగు కవర్లో చాలా ఖరీదైన కాగితం. గుప్పుమని పరిమళాలు గుబాళించింది కవరు వింపగానే. నా పేరు, వాన్న పేరు, మా ఇంటి వివరాలు, వీడి దుంపతెగ ఎలా సంపాదించాడో తెలియదుగాని మొత్తానికి నాకు తనన్ని విధాలా తగిన వాడని వక్కాడింది. తన గుర్తులు సూచించి తను నన్నెంత ప్రేమిస్తున్నాడో వివరించి నాకోసం తన హృదయం ఎంత కుమిలిపోతోందో విశదంగా వర్ణించాడు. ఇంకా నా కర్ణంకాని వేనో బోట్లు రాశాడు. పోన్లే మనకెందుకని పూరుకున్నానా? మర్నాడు ఇంకో ఉత్తరం వచ్చింది. అంతే, ఇంకా అక్కడినుంచి ధారాపాతంగా వచ్చి పడేవి ట్వీటింగ్సు, కార్డులు, ఉత్తరాలుమా. సాదిప్రాయంగా చూసేవాడు నాకేసి. తమ పంపినవి అందాయా అని. నేను దొరకలేదు. ఖాతరు లేకుండా పోయేదాన్ని. అదే నీ తప్పు. అవును కాదు అనరాదు అన్నాడు దిలీప్. 5 బొంద. అవునంటే కొంపలు మునిగే, కాదంటే రోడ్డు మీద వాడితో వాదన. ఎందుకీగోలా అని ఊరుకున్నా. మొన్నీ మధ్య ఏమనుకున్నాడో ఏమో కార్డు తెచ్చి సొంతంగా ఇవ్వబోయాడు. ఇది ప్రత్యేకం నీకోసం అంటూ. నేను ఎనువచూపు చూసి గిరుక్కున తిరిగి వెళ్ళిపోయాను పుచ్చుకోకుండా. అనక జాలి విజ్ఞాననుకో. ఆ జాలి అప్పుడే చూపించి ఉండి కార్డు తీసుకుని ఉంటే అది కాస్తా ప్రేమ అనుకుని మీదబడి ఉండును. దిగంతాల నెక్కడో పిడుగు పడ్డట్టయింది. దిలీప్ 3 యొక్క తలకాయ దిమ్మెక్కి తిరిగి చురుగ్గా పని చేసింది. పావునిమిషం మైథిలి కళ్లలోకి చూశాడు సూటిగా, ఏదో వెతుకుతున్నట్టు. ఆడుకునే పాపాయి కళ్లలాగా, అమాయకంగానూ ఆనందంగానూ ఉషఃకాలాన నేల రాలిన పారిజాత పుష్పాలవలె తెల్లగా కాంతివంతంగానూ, నీలిమాకాశంవా నిర్మలంగానూ చిరునవ్వుతో వెలుగుతున్నాయి మైథిలి కళ్ళు. తలవంచుకున్నాడు దిలీప్. కొంచెం ఆగి మెల్లిగా అడిగాడు. మధుబాల చెప్పింది ఈ కథ? కిలాదున నవ్వింది మైథిలి. రెడీయేనా అప్పన్నా అన్నాడు అప్పారావు. రెడీ అండి. సిగరెట్లు పట్టుకున్నావా? డబుల్ కొటేషన్. ఐడియాలు వంకలు ఏమాత్రం పున్నట్టు
నా దగ్గర డజనున్నాయండి. మా ఏడదానికి పురుడు, అత్తగారి ప్రాణగండం, మీ తమ్ముడిగారికి పరీక్ష ఫీజు, మేష్టారల్లు వేలం, మీ బాబాయిగారి ప్రమోషనుకి అర్జెంటుగా లంచం, 2 టెలిగ్రావులాంటి ఉత్తరాలు 2, కోపరేటివులోను మంజారు కాయితం. యాస్టరిస్క్ సర్సరే, అప్పివ్వనన్న వాళ్లకి ఎదురిచ్చి మొహం మార్చెయ్యడానికే మాత్రం జాగర్దేశావు. ఎంత? 8 రూపాయిలా ఇలాతే, పావలాలుగా మార్చి వీరు సగమిస్తాను. ఎలాటివాడేనా సరే, నేనే నిన్నడగడానికి వస్తున్నా బాబాయ్ అని ఎంతలేసి ఒట్లు సత్యాలు పెట్టినా పరే. ఒక్క పావలా, మహా అయితే 2 ఈ దాటావంటే చంపేస్తా. బయల్దేరు, 10 గజాల వెనుక నేనొస్తా. మళ్ళీ కిళ్ళీ బడ్డీ దగ్గరే కలుసుకోవడం. ఒకవేళ అప్పులాళ్లెవరైనా ఎదురైతే త్వరగా వదిలించుకురాస్మి అన్నాడు అప్పారావు. ఇద్దరూ బాకీ చెల్లింపు గడువులా కాస్త అటూ ఇటూగా బయల్దేరారు జనారణ్యంలోకి. లోభత్వం, పరమలోభత్వం చీకటిలా అలుముకుంది. కన్ను పొడుచుకున్నా ఎక్కడా ఒక అప్పు కనబడడం లేదు. సంపాదించే దారి కూడా స్పష్టంగా తెలియటం లేదు. అప్పులాళ్ల నిజరూపాల్లా దారికిటూ అటూ మర్రిచెట్లు జుట్లు విరబోసుకుని వికృతంగా కనిపిస్తున్నాయి. అప్పులవాళ్ల తే కేకలు ఇలకోర్సలా కీచుపెడుతున్నాయి. అప్పన్నకి అప్పారావుకి గుండె దడదడ కొట్టుకుంటుంది. ఏ మలుపులో ఏ కాబూలీ పీనుగున్నాడో ఎరగముగదా. కాని ఆ మరుపుల్లోనే అప్పులిచ్చే కొత్తవాళ్లు దొరుకుతారు. అంతా ఈశ్వరుడి లీల. గులాబీ పువ్వు చుట్టూ ముళ్ళు పెట్టాడు. అప్పలిచ్చే నుంచి వాళ్లున్న లోకంలోనే ఇచ్చిన అప్పు తీర్చమవే వాళ్లని కూడా తిరిగనిస్తున్నాడు. కాని వాళ్లవల్ల కొంత ఉపయోగం ఉంది. అసలు కొరమాలిన వస్తువు లేదు సృష్టిలో. ఉంటే గింటే దృష్టిలోనే తప్ప బాకీ అడిగే దుర్మార్గుడు కూడా ఒకందుకు పనికొస్తాడు. ఇప్పుడు తమని బాకీ తీర్చమని వేధించే ఒక దుష్టుడు రుణదరాజుగారికి బాకీ. వాడు ఆయన్నుంచి తప్పించుకోలేక తిరుగుతున్నాడు. అయినా ఇటూ తనని తీరిక వేళల్లో వేపుకు తింటూనే ఉన్నాడు. మానవుడిలో అజ్ఞాన దీపం అంటే ఇదే. త్వమే వాహం అన్న విలువైన ముక్క తెలుసుకుంటే ఇన్ని బాధలుండవు. ఏం చేస్తాం వాళ్ల కర్మ. ఇప్పుడు రుణద రాజుగారి దగ్గర అప్పారావు అప్పు వేటాడాలి. 2 సార్లు అడగబోయి పుచ్చేసుకున్నంత పని జరిగిందిగాని అంతలోనే ఆయన పసిగట్టి వనుందని చెప్పి దుప్పిలా పారిపోయాడు. ఇవాళ చచ్చినట్టు దొరుకుతాడు. ఆయనకు బాకీపడి తప్పుకు తిరుగుతున్నవాడు 10 గంటల వేళ వలానా చోట దొరుకుతాడని అప్పారావు ఆయనకు ఒప్పందించాడు. అప్పన్న తమ్ముడి ద్వారా. ఇవాళ రుణద రాజుగారు అమ్మవారి గుడి దగ్గరకొస్తాడు. అప్పుడు ఈయన వెంటనే వాడి మీదకి లంఘించి అప్పారావు అమ్మవారి కోవెలకి ఇసింటావున్న కెళ్ళి బడ్డీ చేరుకునేసరికి అప్పన్న ఇంకా రాలేదు. వేరైపోతోంది. 2 సిగరెట్లు తగలడ్డాయి. టైము వేస్టనుకున్నాడు అప్పారావు. ఇదే ఇంకో వీధి అయితే ఈపాటికి 10 పరకో దొరికేదేమో. అప్పన్న కొన ఊపిరితో జీవచ్ఛవంలా అప్పుడే అప్పలవాడి బారినుండి తప్పించుకున్న నిర్ధనుడిలా పచ్చాడు. అపుతప్పి రూపాయి లొట్టోయిందండి. 2 తగులుకున్నారు దార్లో. పెట్టి దురిపేశాడు. ఒళ్ళు సచ్చిపోయిందండి అన్నాడు అప్పన్న ఉసూరుమంటూ. అప్పారావు జాలిగా నవ్వాడు. యాస్టరిస్క్ అందుకే చదువుకొమ్మన్నాను. విన్నావా? చదువుకుంటే పులికథ తెలిసేది అన్నాడు. అప్పన్న అడక్కపోయినా పులికథ చెప్పేశాడు. పెద్ద పులికి ఒక ఆవు పెద్ద మొత్తం బకాయి పడింది. షాన్నాళ్లు మొహం చాటు చేసుకు తిరిగినా ఒకనాడు కొమ్ముకి 100 రూపాయల నోటు తగిలించుకుని మరీ దొరికిపోయింది. పులి మింగేస్తానంది. ఇదిగో ఈ 100 రూపాయల నోటు మార్చి అక్కడో చిన్న బాకీ తీర్చి పాపం వాళ్లు పిల్లలవాళ్లు మిగతా చిల్లర 90 పట్టుకొచ్చి నీకిస్తానంది ఆవు. ఏ కంటనుందో పులి దాని మాట నమ్మి వదిలింది. తీరా అది వాలిక్కరుచుకునేలానే ఆపు తిరిగొచ్చి 90 రూపాయలు తీసి దాని మొహాన కొట్టింది. పులి తెల్లబోయి విడిచేసి బాకీ మాఫీ చేసేసింది. యాస్టరిస్కీ కథ ధర్మమా అని నేనెన్నోసార్లు తప్పించుకున్నాను. తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నాడు అప్పారావు. అప్పన్న నమ్మలేదు. ఎంత గోవైనా మరి అంత చవకరకం ఉంటుందా విడ్డూరం కాబోతే అన్నాడు. ఉన్నదంతా బాకీగా తీర్చెయ్యడం ఎలాంటి వాజమ్మా చెయ్యడన్నాడు. అప్పారావు నవ్వాడు. అది బాకీ తీర్చడం కాదు వాజమ్మ. బాకీ ఏమిటి 10 టిప్ ఇచ్చినా ఇవ్వచ్చు. గులేమిటి? ఆవును పెట్టుకు మళ్లీ వదలం ఏవిటి? వెధవది అలాంటి మహోజ్వల అవకాశాన్ని కాపిటలైజ్ చేసుకుని గోవుంటుందా? పరమలోభికి చెప్పినా ఈ సంగతి వినగానే 150 పొవేసి ఆపదకి అడ్డుపడతాడే. కథలో ఆవు ఏ 400 అప్పు చేసుకుంటుందని ఆనందంలో ఉక్కిరి బిక్కిరైపోయి కృతజ్ఞత కొద్దీ పెద్దపులి బాకీ తీర్చి పారేసుంటుందని నా థీసిస్ అన్నాడు. దూరంగా నల్లకోటు కనబడింది. రుణదరాజుగారొస్తున్నాడు అన్నాడు అప్పన్న. 2 నిమిషాలసేపు ఇద్దరూ ఊపిరి బిగబట్టి పొంది కూచున్నారు. గుండెలు దడదడ కొట్టుకున్నాయి. అప్పు దొరకబోయే వాడి గుండెల్లా. నువ్విట్నించిలా వెళ్ళి అటెదురా, నేను పలకరించి ఆపలేకపోతే నువ్వు కాయొచ్చు అన్నాడు అప్పారావు. కాని అంతలో నల్లకోటు బాగా అల్లంత దూరంలోనే ఆగిపోయి ఒక తలసాగాతో మాట్లాడుతూ నిలబడిపోయింది. నడిరోడ్డు మీద కూడా క్లబ్బులు పెట్టేసి మాట్లాడితే ఎలా? ఎన్నిలోన్ అవర్స్ వేస్టు అని విసుక్కున్నాడు అప్పారావు.
కొంపదీసి మన్లాంటివాడే ఏ అప్పల్సాన్వో నడ్డు తగిలి అక్కడే అప్పు కొట్టేయటం లేదుగదా అన్నాడు అప్పన్న. అప్పారావు గుండె గుబేలుమంది. తలపాగా శాల్తీ అప్పల్సామీ కాదని తేల్చుకున్న మీదట కుదుటపడింది. ధైర్యంగా నవ్వాడు. వాడు కాదులేవోయ్, వీడెవడో సాధారకం. వాగుడుకాయ. గంటల కొద్దీ వాగుతారు వీళ్ళు. చర్చిస్తారు, ఉపన్యాసాలిస్తారు. అంతా పాల్లే. అప్పు గురించి ఒక్క ముక్క మాట్లాడరు. వాళ్ల మొహం. అయినా అప్పల్సావైతే ఇంతసేపా అన్నాడు. వాడు యువతల వాళ్ల అవసరాలు కూడా గమనించడు. 2-3 సార్లు అప్పారావు 2-3 మెల్లిగా మాలీసు చేసి దువ్వి వాళ్ల దగ్గర అప్పు అందుకోబోతుండగా వాళ్లు సరిగా ఓట్లు తీసి ఇస్తున్న ముహూర్తంలో అప్పల్పాడని ఎక్కడ్నించో డేగలా వచ్చి వారి బోరున ఏడిచేసి బళ్ళున నవ్వేసి కూచిపూడి డాన్సు ఆడేసి అకాడమీ వాళ్లు ఒడిస్సీని, కథకళిని గుర్తించి డబ్బిచ్చారుగాని దీనికివ్వలేదని చెప్పి ఆ డబ్బు కాస్తా పుచ్చుకు చెక్కేశాడు. శ్రమ తవది, ఫలం వాడిది అయిపోయింది. ఇలా నీతి నియమం లేకుండా చెలరేగడం బాగులేదని అప్పడతన్ని యూనియన్లో పెట్టి కడిగేశాడు అప్పారావు. పూర్వం ఇలాంటివుండేవి కాదు. ఒక్కొక్క వరగణ ఒక్కొక్క అప్పు రాయల ఆధీనంలో ఉండేది. వాడి అనుమతి లేందే ఇరుగు పొరుగు పరగణాల వాళ్లు ఇందులో జొరబడి అప్పులు నొల్లుకు పోయేందుకు వీలుండేది కాదు. అవసరమై అడిగితే పరగణా పాలకుడు ఉదారంగా హక్కులు దానం చేసేవాళ్లు, లేదా కప్పం కట్టే పద్ధతి మీద కౌలుకిచ్చేవాళ్లు. ఆ తరంవారిలో అప్పు రాయలవారు ఎంత గొప్పవారని మువ్వా కథ విల్లేరు కాబోలు అన్నారు అప్పారావు. అప్పరాయలు 18 పరగణాల ఏలకు అంత సూక్ష్మబుద్ధి, వాక్పటిను, సమయూర్తి, రుణ పారీణత ఈనాడు అప్పుకి కూడా దొరకవు. తన 18 వరగణాలలోనూ తనకే కాక ఇతరులక్కూడా దొరకనంత కూలంకషంగా అప్పలు చేశాడు ఆయన. పరమ రుణాళువు ఒకమాటు అప్ప కవిగారు అవధిలో ఉండి ఆయన కొలువుకు వెళ్లాడు అప్పుకోసం. అప్పుకవి మహారుణవంతుడు పండితుడు. రుణృ భృవేది, రుణవ్యాకరణ రుణతర్క మీమాంసాది శాస్త్రనిధి. అప్పకవీయ గ్రంథకర్త, రుణగ్రహణ గణాధిప. అప్వరాయాన్ప్లే. ఈ భూమ్మీద పీ అప్పులే సెలయేళ్లే నదులై మహానదులై ప్రవహించి సముద్రాలయ్యాయి. భూగోళంలో అప్పు అన్ని అనగా నీళ్లు నీవే. అప్పలన్నిటినీ అవుపోషణం పట్టిన అగస్త్యుడిని నీవే అన్నాడు. అప్పరాయలు మొహం తిప్పకున్నాడు. అప్పుకవి చిన్నబుచ్చుకున్నాడు. తన రుణవాక్యం రాయలవారికిదా రుణంగా నచ్చలేదని. హే రుణాబ్ది, రుణనలదిలో అప్పుల కోసం తిరుగుతూ బతికే భవత్క రుణోపజీవులమే మేమంతా అన్నాడు. అప్పరాయలు మొహం రెండో వేవుకు తప్పుకున్నాడు. రుణ సమ్రాట్, నువ్వు అందరి దగ్గర అప్పు తీసుకుంటావని తీర్చవని అంటారుగాని అందరూ రుణగ్రహణ శిల్పంలో నీకు ఎంతో రుణపడి ఉన్నారు. తీర్చాలన్నా తీర్చలేరు అన్నాడు అప్పకవి. అప్పరాయలు వెనక్కి తిరిగి కూర్చున్నాడు. అప్పుకవికి నిరాశ కలిగింది. తన అప్పురసజ్ఞత కొరగావిదైపోయిందని నొచ్చుకున్నాడు. తుది ప్రయత్నంగా మరొక్క మాట అన్నాడు. కృణాపయోనిధి, అప్పులు అడిగేవేళ నువ్వు ఆడిన సరసాలన్నీ మనోహరమైన రూపాలు ధరించి అందమైన కన్యలుగా స్వర్గంలో విహరిస్తున్నాయి. వారినే అప్సరసలంటారు. అప్సురసాలన్న మాట భ్రష్టమై ఈ పేరు వచ్చింది అన్నాడు. వెంటనే అప్పరాయలు సింహాసనం మించి లేచి దిగి అప్పకవి వేపు బయల్దేరాడు. కొంపదీసి తంతాడా ఏవిటి చెప్మా అని అప్పకవి శంకించాడు. గాని ఆ వరకే అప్పరాయలు వచ్చేసి ఆయనను గాఢాలింగనం చేసుకున్నాడు. మహాకవి, మీ మహాకావ్యాలు నన్ను ముగ్ధుణ్ణి చేశాయి. నేను గద్దె దిగిపోయి మొహం తిప్పినప్పుడల్లా ఆ దిశనున్న పదగణాలు మీకిస్తూ వచ్చాను. ఇప్పుడు 4 దిక్కులు మీవే. దిక్కున్న చోట అప్పు తెచ్చుకోండి. దిక్కేమిటి, నా రాజ్యమంతా మీదే. ఈ రాజ్యంలో మీ చిత్తం వచ్చిన వారిని ఓపినంత అప్పు అడిగి పుచ్చుకోవచ్చు. ఆ హక్కులు ధారారత్వం చేస్తున్నాను. వాటితో పాటు నా పాత బాకీలు కూడా మీనే. అంతేకాదు, ఇవానుండి మీరే నాకు అప్పులు ఇవ్వాలి. లేకపోతే తెచ్చి ఇవ్వాలి. ముందో రౌండు పుంజీల పరహాలివ్వండి అంటూ ఆయనను అభినందించి సత్కరించాడు అప్పరాజులు. ఆహా, వాటి విశాల హృదయాలు, ఆ ఔదార్యాలు, ఆ అప్సరసజ్ఞత ఏవి అప్పన్నా ఏవి అన్నాడు అప్పారావు కథలోనుంచి గాఢంగా నిట్టూరుస్తూ. కథలకేంగాని ముందర పల్లూడండి. ఇవుడు రాజుగారు ఇటేపొచ్చినా తిన్నగా అప్పల్నరసయ్య కోసం ఎదిరింటికెళ్ళిపోతాడు గదా, మనవెలా ఆపడం? ఆపి అడిగినా ఆలోగా అప్పల్నరసయ్య మెన్ని చూసి తగులుకుంటే ఎలా అన్నాడు అప్పన్న. అప్పారావు జాలిగా నవ్వాడు. నీకు స్ట్రాటజీ తెలీలేదో యప్పన్న. అపూల్నరసయ్యున్నది బాకీరావుగారి అరుగుమీద గదా. లాకీరావుగారికి మన రాజుగారికి చూడగానే కౌగిలించుకునే అలవాటు లేదు. అప్పో బాకీయో తేలని మొత్తం ఒకటి వాళ్ళిద్దరి మధ్య నలుగుతోంది. అంచేత రాజుగారు దూకుడుగా వచ్చినా అరుగుమీద బాకీరావుని చూసి తగ్గి తమాయించుకుని అప్పుల సర్పయ్య కోపం బీటెయ్యడానికి వెనక్కి వెనక్కి నడుస్తూ ఈ కెళ్ళీబడ్డీ దగ్గరికే వస్తాడు. మనం ఇక్కడ మాటేశావని తెలీక వెంటనే మనం వేటాడేస్తాం. అంతా సెకండ్ ఆపరేషన్. మోడర్న్ అప్పాలజీ అన్నాడు అప్పారావు నీరసంగా నవ్వుతూ. దూరంగా వల్లకోటు, అందులో రుణదరాజుగారు కదలడం జరిగింది.
అప్పారావు అప్పన్న బడ్డీచాటుకు జరిగి కాసేపు రాజుగారికేసి కాసేపు ఎదురింటి అరుగుమీది ఎరకేసి చూస్తున్నారు. లోకంలో గడియారాలన్నీ ఆగిపోయాయి. అప్పారావు గుండెలోదే దేశ సేవకుగాను ధాటీగా కొట్టుకుంటోంది. రుణదరాజుగారు ఈలపాట తక్కువజేసి మంచి హుషారుగా వచ్చేస్తున్నారు. అప్పన్నదసయ్యని కళ్ళారా చూడాలని ఎన్నాళ్లనించో ఆయన హృదయం తవాతహలాడిపోతోంది. ఇవాళ్ల నుంచి మంచి అవకాశాలు కలిపాచ్చాయి. ఇందాక దగ్గిర్భావచ్చి అపేదాకా గుర్తు తెలీకుండా తలపాగా చుట్టుకో మారువేషంలో మీదవడ్డ అప్పలస్వామి గాడిది మినహా వెధవపీనుగ చూస్తుండగా 25 రూపాయలు పట్టుకుపోయాడు అరగంటలో ఇస్తానని. రుణదరాజుగారు కిళ్ళీబడ్డీ దాటుతూ ఉండగా అప్పన్న కంగారు కొద్దీ ఆయన ఎదటపడి అటకాయించేయ బోయాడుగాని అప్పారావు సకాలంలో అతన్ని ఆపారు. లాకాయ లూకాయ దెబ్బతగిల్తి కథ అడ్డం తిరుగుతుంది. దెబ్బతిన్న పులిని ఆకట్టడం ఓపిక కావాలి, నిగ్రహం ఉండాలి. రాజుగారు కోవెలదాకా ధాటీగా వెళ్లి కొయ్యబారిపోయారు. అలా నిలబడిపోవడం లాభసాటిగాదని మళ్లీ కోలుకుని బాకీలదావుని శపించి వెమ్మదిగా వెనక్కి అడుగువేసి కిళ్ళీ బడ్డీ చేరే వరకు యాస్టరిస్క్ దండాలు బాలయ్య దండాలు. చీ వెధవా నువ్వా నా దగ్గి మా బుల్లికుంట్లో బాగు ఏం లేదు అది కాదు బా బోయ్ నువ్వెక్కడ దాపురించావు అనే రుణగుణ ధ్వని. ఒరే అప్పన్నా నీకేం బుద్ధిలేదు అన్న అప్పారావు కేకతో సర్దుకుంది. నమస్కారం రాజుగారు అన్నాడు అప్పారావు. నమస్కారం అన్నాడు రాజుగారు వీరసంగా. ఈ వెధవకి సమయం సందర్భం మంచి మర్యాద తెలియవండి. అన్ఎడ్యుకేటెడ్ బ్రూచ్ అన్నాడు అప్పారావు. యాస్టరిస్క్ వెధవ్వేషాలు కుదరవు. నాదగ్గిగుండ కాదు 200 కూడా లేదు అన్నారు రాజుగారు కంగారుగా. అప్పారావు షోగ్గా వయ్యారంగా వెనక్కి తిరిగి తన వెనకెవరో ఉన్నారన్నట్టు చూశాడు. ఇటు తిరిగి నవ్వాడు. మీన్ వారిని మందలిస్తున్నారని అనుకున్నాను అన్నాడు. వెనకెవరో ఉన్నారని రాజుగారు దుమదుమలాడుతూ ఎదురింటివేవు చూస్తున్నారు. కంగారుగా అటూ ఇటూ చూస్తున్నారు. యాస్టరిస్క్ డ్యూనో మీకు తెలుసా విన్నారా అన్నాడు అప్పారావు. రాజుగారు అనుమానంగా వెనక్కి చూశారు. మీరు క్షణం క్రితం అద్భుతమైన హాస్యవు మాటన్నారు. 1 ఆఫ్ 5 బెస్ట్ జోక్సు ఎవర్. నేవే అయితే అది రాసుకుని ఎలక్షన్ ప్రాపగాండాలో వాడేద్దును అన్నాడు అప్పారావు. ఈ శేషభిషలు కుదరవు. నాకు టైమైంది పోతున్నాను అన్నారు రాజుగారు దశదిశలా కంగారుగా చూస్తూ. అయినో టైము చాలా విలువైనది. ఇప్పుడు మీరు ఆ 100 ఇచ్చి మాట దక్కిస్తే అది ఓ ప్రాణాన్ని ఒకటేమిటి రెండింటిని కాపాడుతుంది. రెండూ పెళ్లాడి పిల్ల ప్రాణాన్ని పెడతాయి. ఆదేమో లక్షలార్జించి వివరాలెందుకులెండి. బ్రూరజ్ స్ట్రేంజర్ దాన్ ఫిక్షన్. నేన్నినం చెప్పినా నమ్మరు. రాజుగారు మళ్ళీ వీధి చివరికి తొంగి చూస్తూ నా దగ్గర డబ్బు లేదు అన్నారు. డబ్బు దేవుందండి కుక్కంతస్తే రాస్తుంది. మీరు ఊ అంటే దేన్నో తందాం. అసల్నే వెందుకివ్వాలయ్యా మీ అందరికీ అన్నాడు రాజుగారు కోపంగా. అప్పన్నా చెప్పరా అన్నాడు. అప్పారావు అవ్వన్న సంచిలోంచి సరంజామా తీశాడు. చరత్తం. మా ఇద్దరి తాలూకు బంధువుల్లోనూ నిన్న సాయంత్రం వరకు 2-3 పోయారండి. ఈపాటికి ఇంకో 2 పోయుంచారు. ఇంకెట్టైరో 3 ప్రాణం మీదకొచ్చింది. ఇవిగో టెలిగ్రాములు. ఇవిగో ఈ 2 ఉత్తరాల్లో ఉన్నాయేగాని ఇవి టెలిగ్రాముల్లాటివే. మేష్టారిల్లు వేలం వేస్తున్నారు. అప్పారావుగారి తమ్ముడు పరీక్షకి ఫీదా, రిక్షావాణి బీదబాలికకు మందు అంటూ చెప్పుకుపోతున్న అప్పన్న అప్పారావు గావుకేక విని తరువాత చుట్టూ చూసి కెవ్వుమన్నాడు. అప్పారావు గావుకేక పెట్టడం నిజమే. అప్పారావుని అప్పన్నని కలుసుకోవాలని, వాళ్ళిద్దరిచేత కొన్ని రుణపత్రాల మీద సమన్లమీద ఆటోగ్రావులు పెట్టించుకోవాలని చాలా కాలంగా సరదాపడుతున్న అభిమానులు కొందరు వాటాత్తుగా నేలలోంచి మొలిచినట్టుగా అక్కడ సంభవించి వాదిని చుట్టుముట్టడించారు. వారంతా రుణదరాజుగారిని ఆశ్రయించగా ఆయన కనికరించి ఈ భేటీ ఏర్పాటుకు ఈ విధంగా దోహదం చేశాడు. ఎంతో ఆప్యాయంగా తమ శిల్ప సంప్రదాయాల ప్రకారం లొట్టలు వేస్తూ ఎరిని చూస్తున్నా, పులిని చూస్తున్నా, వేటగాణ్ణి చూస్తున్న ఎరని పులిని వేటగాళ్లే చూస్తున్నా, పులిని చూస్తున్నా, వేటగాణ్ణి చూస్తున్నా, ఎరని మేస్తున్నా, పులిని కాస్తున్నా. ఆ యొక్క సన్నివేశం వేత్రానందంగా మహోజ్వలంగా ఉంది. అయినప్పటికీ సమావేశకర్త రుణదరాజుగారు ఎందుకో పాఠాత్తుగా కదిలి, టీవీ గురించి లేనిపోని పట్టింపులు పెట్టుకోకుండా సభవారి కృతజ్ఞతాభివందనాలు అందుకోకుండా రివాజైన దానికన్నా ఎక్కువ వేగంతో బయల్దేరి వెళ్ళిపోయారు. అక్కడి సభవారు చాలామంది అయ్యో మహోపకారి వెళ్ళిపోతున్నాడేలా అని తెల్లబోయి చూడపాగారు. వెనకాలవేవు నుంచి బాకీరావుగారు ఉత్సాహంతో రుణదరాజుగారి కోసం వస్తున్న వైనం వీరు గమనించలేదు. ఆ సంరంభంలో తమకు ప్రముఖ పాత్రలేదని తలచి చిన్నబుచ్చుకున్న అప్పారావు గల్లంతై పోవడం కూడా వారు గమనించలేదు. హే రుణవాన్, ఏది ఎర, వీధి పులి, ఏది గురి, ఏది బలి, అంతా నీ లీల అనుకున్నాడు స్వామి. తాను ఎంతో ఆశతో ప్రేమతో దరిచేరబోయిన ఆ మహాసభ తనని చూడగానే వందన సమర్పణ లేకుండా ముగింపు చెందడం, ఆనం కకావికలై పరుగెత్తడం చూసి. జనతా ఎక్స్ప్రెస్
రామకుమారి మీ ఇళ్ల ఉందా, రత్నకుమారి మీ ఇళ్ల ఉందా, పేరు పేరుల తల్లి మీ ఇళ్ల ఉందా, పెద్దప్ప దొరసాని మీ ఇళ్ల ఉందా అంటూ ఇంటింటా తొంగిచూస్తూ ఇల్లాళ్లను అడగసాగింది నరసమ్మ. మీ ఇళ్ల లేదమ్మ, మా ఇళ్ల లేదు అన్నారు ఇల్లాళ్లంతా అలవాటు ప్రక. ఇల్లిల్లు తిరిగేటి పిల్లల్ల కోడి అల్లదుగు చూడవే, తెల్లవారేను మేలుకో మేలుకో ఓ సుందరమ్మ, మేలుకోవే ఇంక బంగారు బొమ్మ అన్నాడు అప్పుడే నిద్ర మేలుకుంటున్న చక్రవర్తి. చక్రవర్తి కవిత్వం చెబుతాడంటే సుందరమ్మకి చాలా భయం. చటుక్కున నిద్రలేచి శ్రీరామ చుట్టుకుని కుంపటి రాజేసి కాఫీ పొడి కోసం పొరుగింటికి అప్పుకి బయలుదేరింది. పొరుగింటి పిన్నిగారు ఎదురించి జానకమ్మ దగ్గర వాళ్ల నాగపూరు కప్పుతో నాగపూరు కప్పుడు పంచదార అప్పు పట్టుకొచ్చింది. తానకమ్మ, పంతులమ్మ, సుందరమ్మ భర్త పనిచేసే బడిలోనే ఉద్యోగం, అందుకని సుందరమ్మ సాధారణంగా అక్కడ అప్పడగదు. ఆ మాటకొస్తే సుందరమ్మ పక్కింటి పిన్నిగారిని తప్ప ఇంకెవరిని అప్పు అడగడు. ఇద్దరినీ ఖరీదైన కోరికలు కాబట్టి నెయ్యానికి కయ్యానికి ఆవిడే తగును. తాత్కాలికంగా వచ్చిన కొన్ని ఇబ్బందుల వల్ల ఇంతకన్నా పెద్ద ఇల్లు దొరకక తన పక్కింటి పిన్నిగారు ఈ మధ్య తరగతి వాళ్ల కాలనీలో వనవాసం చేస్తున్నారు. తనకి సరికొత్త జాగ్వారు కారు కొనాలని అభిలాష. పిన్నిగారికి ఒక మేడ ప్రస్తుతానికి కొనాలని ఉంది. తాపీగా ఒకటి కట్టించుకోవాలని సంకల్పం. అందులో టెలిఫోను, రేడియో, బొచ్చుకుక్క అవి ఉంటాయి. అప్పుడే ఆవిడ టెలిఫోను రేడియోలు పెట్టే బల్లల మీద వేసే గుడ్డలు కొనేసి వాటికి చక్కగా ఎంబ్రాయిడరీ వేసింది. కొనబోయే బొచ్చుకుక్కకి ముచ్చటైన పటక, గొలుసు కాని అట్టే పెట్టుకుంది. సుందరమ్మ పెద్ద పెద్ద కారుల్లో వెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తించాలో చూపి చదివి తెలుసుకుంది. డ్రైవర్ వచ్చి తలుపు తీసేదాకా దిగకుండా ఉండడం, దిగినప్పుడు ముందర ఓ కాలు వయ్యారంగా నేలమీద మోపడం, మోపినప్పుడు కాలి ఆకుకోడు పూర్తిగా తొడుకుని ఉండకుండా బొటనవేలికి సుతారంగా తగిలించి అదికాలికి జోడు ఉపరితలానికి మధ్య కనీసం 60 డిగ్రీల కోణం ఉండేటట్లు చూసుకుని మరీ దిగడం, తలుపు వేసినప్పుడు చీరచెంగు ఆ సందులో పడేటట్లు వదిలి ఆ పైన ముద్దుగా ముచ్చటగా పన్నంగా చక్కగా ఓ అని ఇంగ్లీషులో ఆశ్చర్యపడి నాజాకైన బేదారు నటించడం మొదలైన కార్యకలాపాలన్నీ సినిమాలకు వెళ్ళినప్పుడు టాక్సీలలో ఎక్కి దిగి నేర్చుకుంది అందమైన సుందరమ్మ. పిన్నిగారు విన్న ఎంత చక్కటి కారు చూశాననుకున్నారు, పెద్ద కారు, వెల్లటి హైదరాబాదు, చీరంత నల్లటిది అంది సుందరమ్మ. ఏది నువ్వు చెప్పేది? రోజూ 10:30కి మన వీధి మీదుగా వెళ్లేదేనా? మా ఆఫీసరుగారి మేడ దగ్గర చూశాను అన్నట్టు నువ్వు వాళ్ళ కొత్త మేడ చూశా? అచ్చు నేను అనుకుంటున్న మేడే అనుకో. నా ప్లాను కాపీ కొట్టారా అనిపించింది. ఎటొచ్చి ప్రవారీగోడ బాగా పొట్టిదనుకో అంది పిన్నిగారు. తర్వతల పడుకున్న చక్రవర్తి వింటున్నాడు కబుర్లన్నీ. ఈ పురాణ కాలక్షేపం ప్రారంభం అయితే భోజనం వేళకి కాఫీ, నిద్రవేళకి భోజనం తెములుతాయని తెలుసు. సుందరి అని కేకవేశారు మొండిగా. అన్నట్టు పిన్నిగారు కాఫీ పాడుం నిండుకుంది కాని